ప్రధానంగా ఈరోజు బుధవారము అమావాస్య తిథి కూడా ఉంది కదండి. ముఖ్యంగా ఈరోజు దేనికి మనకు బాగా కలిసి వస్తుంది అన్న విషయానికి వస్తే చాలామంది చెప్తుంటారండి, దృష్టి దోషం బాగా ఎక్కువగా ఉంది, నరదృష్టి బాగా ఎక్కువగా ఉంది అని చెప్తుంటారు. అటువంటి వారి ప్రత్యేకంగా అమావాస్య తిథి ఉన్న రోజున కానీ లేక బుధవారం రోజు కానీ ప్రత్యేకంగా దృష్టి దోష నివారణ కోసం కొన్ని పరిహారాలు చెప్తుంటాం. అందులో ఈరోజు మన అదృష్టం ఏంటంటే జ్యేష్ఠమాసము, బుధవారము, అమావాస్య తిథి కూడా ఉంది. దాంతోపాటుగా మృగశిర నక్షత్రం కూడా ఉంది. కాబట్టి ఎవరైతే తమ ఇంటికి కానీ లేక తమ వ్యాపార స్థలానికి కానీ లేదా వ్యక్తిగతంగా కానీ నజర్ అంటారండి, దృష్టి దోషం బాగా ఎక్కువగా ఉంది అని అనుకుంటున్నారో అటువంటి వారు దృష్టి దోష నివారణ కోసం పాటించే పరిహారాలు చక్కగా ఈరోజు పనికి వస్తాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇంటికి కానీ వ్యాపార స్థలానికి కానీ దృష్టి దోషం ఉంటే మనము గుమ్మడికాయని తీసుకుని వచ్చి గుమ్మడికాయని ఇంటి బయట కడుతుంటాం కదా, అటువంటి పరిహారం ఈరోజు చాలా మంచిది. ముఖ్యంగా ఒక గుమ్మడికాయని ఈరోజు తీసుకుని వచ్చి ఆ గుమ్మడికాయకి కాస్త పసుపు రాసి ఆ తర్వాత కుంకుమ బొట్లు పెట్టి మన నిత్య పూజ ఏ విధంగా చేస్తామో గుమ్మడికాయని కూడా అదే విధంగా పూజా మందులు ఏర్పాటు చేసి భగవంతుడితో పాటుగా ఆ గుమ్మడికాయకి కూడా పూజాది కార్యక్రమాలు చేసి ఆ తర్వాత ఆ గుమ్మడికాయని తీసుకుని వచ్చి వ్యాపార స్థలం బయట కానీ ఇంటి బయట కానీ మనం దాన్ని ఏర్పాటు చేస్తే, అంటే ఎక్కడైతే గుమ్మడికాయ కడుతుంటామో అక్కడ కట్టే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేస్తే ప్రధానంగా కూడా ఏదైతే దృష్టి దోష సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నామో, ఆరోగ్య సమస్యలు కానీ చేసే పనుల్లో కలిసి రావడం లేదు అని చెప్పే వారికి ఈరోజు జ్యోతిష్ శాస్త్రరీత్యా చాలా మంచి రోజు అండి. కాబట్టి అంటే బుధవారము అమావాస్య రెండు కలిసి రావడం మన అదృష్టం. కాబట్టి దృష్టి దోషం ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు ఏదైతే ప్రతినిత్యం కూడా ఈ దృష్టి దోషం కోసం పరిహారాలు చేస్తారో వాటిని ఈరోజు చేయడం కానీ లేదా ఇందాక మనం చెప్పినట్టుగా బూడిద గుమ్మడికాయని తీసుకుని వచ్చి అలంకరించి పూజా మందులు ఏర్పాటు చేసి ఆ తర్వాత ఈరోజు బూడిద గుమ్మడికాయని కట్టే ప్రయత్నం చేయడం కానీ చాలా మంచిది. కాబట్టి దీన్ని మన ప్రేక్షకులు చక్కగా కూడా అర్థం చేసుకుని తప్పకుండా ఆచరిస్తారని చెప్పి అనుకుంటున్నాను. విన్నారుగా, ఇదండి ఇవాల్టి కార్యక్రమం. రేపటి కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.